దక్షిణ భారతదేశంలో ఉన్న పాండురంగస్వామి ఆలయం గురించి తెలుసుకుందాం. తెన్నంగూర్ పాండురంగ పెరుమాళ్ సన్నిధి. ఈ ఆలయం తమిళనాడులోని తిరువన్నామలై జిల్లాలో ఉన్న ఒక ప్రసిద్ధ విష్ణు దేవాలయం. కాంచీపురానికి దాదాపు 35 కిలోమీటర్ల దూరంలోని తెన్ననూర్ అనే ప్రాంతంలో విశాలమైన ప్రాంగణంలో ప్రశాంతమైన వాతావరణంలో పచ్చని చెట్ల మధ్య ఉంటుంది ఈ ఆలయం. ఇక్కడ 12 అడుగుల ఎత్తైన పాండురంగస్వామి విగ్రహం, రుక్మాయీదేవి విగ్రహం ఉన్నాయి. ఈ ఆలయం ఉత్తర దక్షిణ నిర్మాణ శైలిని కలిగి ఉంటుంది. పాండురంగడి వైభవాన్ని దక్షిణ భారతదేశానికి చాటాలనే సంకల్పంతో రూపుదిద్దుకున్న ఈ క్షేత్రానికి దాదాపు 500 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ ఆలయాన్ని హరిదాసగిరి అనే స్వామీజీ నిర్మించారు. దక్షిణ భారత పండరీపురంగా ప్రసిద్ధి పొందిన ఈ ఆలయానికి ఉన్న 4 గోపురాలు తమిళ సాంప్రదాయంలో నిర్మించిన క్షేత్రాలను పోలి ఉంటాయి. లోపలికి వెళ్తే పూరి జగన్నాథుని సన్నిధి కనిపిస్తుంది. గర్భగృహంలో రుక్మిణి అంటే రఖుమాయి సమేత పాండురంగడు 12 అడుగుల ఎత్తులో దర్శనమిస్తారు. స్వామితో పాటు ఉత్సవ విగ్రహాలైన సుదర్శన చక్ర అల్వార్, యోగ నరసింహ, శ్రీనివాస పెరుమాళ్, శ్రీదేవి భూదేవి సమేత అచ్యుతరాజన్ తదితర దేవతామూర్తులను దర్శించుకోవచ్చు. విష్ణుమూర్తి అవతారాల్లో ఒకటైన అచ్యుతరాజన్ విగ్రహం ఇక్కడ మాత్రమే ఉందని చెప్తారు. ఇక్కడున్న స్వామి యొక్క శాలిగ్రామ విగ్రహాన్ని హరిదాసగిరి పండరీపురం నుంచి తీసుకొచ్చారని అంటారు. ఇక్కడ పాండురంగడికి రోజువారీ చేసే పూజలతో పాటు అలంకరణలు చూసేందుకు 2 కళ్ళు చాలవు. ఆదివారం నాడు మధురను పాలించే రాజులా చేతిలో కత్తితో కనిపిస్తే, శనివారం రోజున తిరుమలలో కొలువైన వెంకటేశ్వర స్వామిలా దర్శనమిస్తారు. గోవర్ధనగిరిని ఎత్తిన గిరిధరుడు, అర్జునుడికి గీతను బోధించిన గీతాచార్యుడు, రాధాకృష్ణుడు ఇలా తరచూ రకరకాల రూపాలతో స్వామివారు ఇక్కడ దర్శనమిస్తారు. ఈ స్వామిని పూజించటంతో పాటు ఆలయం లోపలి గోడలపైన ఆవిష్కరించిన ఫైబర్ మ్యూరల్ పెయింటింగ్లను చూసి తీరాల్సిందే. గోడలపైన శ్రీకృష్ణుడి జీవితంలోని ప్రధాన ఘట్టాలతో పాటు పై కప్పుపైన కనిపించే శ్రీకృష్ణుడి యొక్క రాసలీలల వైనం ఎంతసేపు చూసినా తనివి తీరదు. ఇక్కడున్న నామ సంకీర్తన హాల్లో భాగవతంలోని మహర్షుల రూపాలను ఆవిష్కరించిన తీరు అద్భుతంగా ఉంటుంది. శ్రీరామనవమి, కృష్ణాష్టమితో పాటు ధనుర్మాసంలో స్వామికి వినిపించే తిరుప్పావై పాసురాలను ఆలకించేందుకు, ప్రత్యేకంగా చూసే పూజల్లో పాల్గొనేందుకు భక్తులు ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికొస్తూ ఉంటారు. ఈ స్వామిని దర్శించుకొని పూజిస్తే కళ్యాణం జరుగుతుందని, వైవాహిక జీవితం ఆనందంగా సాగుతుందని, సంతానం లేని వారికి పిల్లలు కలుగుతారనేది ఒక నమ్మకం. ఈ ఆలయం చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 100 కిలోమీటర్ల దూరంలో, కాంచీపురం రైల్వే స్టేషన్లో దిగితే అక్కడి నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దక్షిణ భారతదేశంలో ఉన్న పాండురంగస్వామి ఆలయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.